కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గారాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 100% నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9391548450. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. సింహరాశి జాతకులు జూలై మాసంలో 2వ తేదీన మీ యొక్క ఇంట్లోని ఒక నిజం బయటపడబోతుంది. ఏమిటి ఆ నిజం? ఏం జరగబోతుంది? మీ ఇంట్లో పరిస్థితులు ఈ రోజు ఎలా మారబోతున్నాయి? తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ యొక్క రాశి వారు ప్రతి నిర్ణయాన్ని కూడా సమతుల్యంగా ఆలోచించి తీసుకుంటారు. ఈ రాశి వారికి సంబంధించి కార్యరంగంలో దూకుడు తత్వం ఉంటుంది. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. ఎంతో గొప్ప గుణం, దాన గుణం కలిగి ఉంటారు. కష్టం సుఖం తెలిసినవారు. సమయానికి ధనానికి విలువనిస్తుంటారు. సమయ పాలన పాటిస్తుంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి ముందు వెనుక మంచి చెడు బేరీజు వేసుకుని నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబంలోని వ్యక్తుల మాటలు పాటిస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి వారి జాతకుల ఇంట్లోని ఒక నిజం బయటపడుతుంది. ఇది వీరి జీవితానికి సంబంధించింది. ఒక ముఖ్యమైన నిర్ణయం. మీరు బాధపడతారని మీ యొక్క కుటుంబ సభ్యులు ఇంతవరకు దాచిపెట్టిన ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట వివాదంలో మీకు ఈ రోజున ఆ విషయం బయటపడబోతుంది. ఒక చిన్న తేలికపాటి చర్చగా ఇది మొదలు అవుతుంది. దీని కారణంగా మీరైతే కొన్ని రకాలైన మాటలు అనుకుంటూ ఉండగా మీకు ఆ నిజం బయటపడుతుంది. ఇక మీ కుటుంబ సభ్యులు మీ యొక్క మేలు కోరి ఇప్పటి వరకు ఆ నిజాన్ని దాచిపెట్టారు. ఒక్కసారిగా పాతాళం నుంచి బయటకు వచ్చిన తీవ్రతతో ఆ విషయం మీకు అర్థమవుతుంది. తెలియగానే పట్టజాలనంతా కోపం వస్తుంది. వీరిని ఆపడం ఎవరి వల్ల కాదని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా వీరికి ఉన్న ఆవేశం కారణంగా ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడతారో అంటూ కుటుంబ సభ్యులు ఆ వాస్తవాన్ని ఇప్పటి వరకు వీరికి తెలియకుండా దాచిపెట్టారు. ఒకంత కుటుంబం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా వారితో వాగ్వివాదానికి కూడా దిగుతారు. ఒకంత ఈ పరిస్థితులు కుటుంబ సభ్యులే మిమ్మల్ని సర్దుమణిగించడానికి ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా వీరు ఎవరి మాట కూడా వినరు. ఆవేశపూరిత కొన్ని మాటలు కూడా నోరు జారుతారు. ఇక ఆ మాట పట్టింపులతో కొన్ని రకాల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఇక ముఖ్యంగా చూస్తే కొంతసేపటికి ఏమిటంటే గనక మీరు విషయాన్ని అర్థం చేసుకుంటారు. తత్కారణంగా మీరు ఎందుకు ఆ నిజాన్ని ఇంతవరకు వారు దాచిపెట్టాల్సి వచ్చిందో, మీకు ఎందుకు తెలియచేయలేదో గ్రహించి వారినైతే క్షమించి అర్థం చేసుకుంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగ స్థానాల్లో ఈ రోజున చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలు కానీ, పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి బయటికి వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. మీ మీద ఉన్న దృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. శుక్రవారం, గురువారం తిథులు ఈ రాశి వారికి కలిసొస్తాయి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం, శివారాధన నిత్యం చేసుకోవడం మేలు కలగచేస్తుంది.